దేశంలో అన్ని దిక్కుల కరోనా కేసులు మళ్ళా మోపైతున్నాయుల్లా. ముఖ్యంగా చిన్న పోరగాన్లు అట్లనే 60 ఏళ్లు దాటినోళ్ళు జర పైలంగా ఉండాలట. ఇక రోజుకిన్ని కేసులు పెరిగేసరికి కేంద్ర ఆరోగ్య శాఖ గీ ముచ్చట చెప్పుకొచ్చింది. 2019ల కరోనా రోగం జనాలను కాటేసి ఎంతో మందిని కాటికి తీసుకుపోయిన సంగతి మనకు ఎరుకున్న ముచ్చటనే. లాక్డౌన్ పెడితే ఎంతో మందికి తిండికి తిప్పలైంది, రాకపోకలకు తిప్పలైనయి. ఇంట్లో ఎట్లా ఎలా తీసుకోవాలరా నాయనా అని ఆత్మహత్యలు చేసుకున్నోళ్ళని సుతా మనం చూసినాం. ఉన్నోళ్ళు లేనోళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేకుండా అందరినీ ముంచింది కరోనా. ఇక భయపడనోళ్ళు, జర ధైర్యంగా ఉన్నోళ్ళు అది వచ్చిన సుత మహమ్మారికెళ్ళి బయటపడితే జర వణుకు పుట్టినోళ్ళు సుత పుట్టుక్కున పోయిర్రు. ఇప్పుడు మనకు అది ఒక పెద్ద కల లెక్కనే అనిపిస్తుంది కదనుల్లా. అగో పూర్తిగా అంతమైపోయింది అన్న కరోనా మహమ్మారి మళ్ళా మెల్లమెల్లగా పాకుతున్నది. దేశం మీద కరోనా పంజా ఇసురుతాంది. దినదినాన కేసుల సంఖ్య పెరుగుతాన్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటలల్లా 640 కరోనా కేసులు నమోదైనాయట. ఒకళ్ళ పానం సుత పోయిందట. దేశంలో మొత్తంగా ఇయాల్టితోని 2997 కరోనా యాక్టివ్ కేసులు నమోదైనాయి. నిన్న ఒక్కరోజు కేరళలో 265 కొత్త కోవిడ్ కేసులు నమోదైనాయట. ఒకళ్ళు జీవిడ్చిరట. ఇప్పటిదాకా కేరళలో 2606 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదైనాయట. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయటనుల్లా. తెలంగాణలో 5 కొత్త కోవిడ్ కేసులు, ఏపీలో 3 కేసులు, తమిళనాడులో 15, కర్ణాటకలో 13 కొత్త కేసులు నమోదైనాయట. ఇక ఇప్పటిదాకా తెలంగాణలో 19 యాక్టివ్ కేసులు, ఏపీలో 4 యాక్టివ్ కేసులు నమోదైనాయి. JN1 కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం జర పైలంగుండుర్రి అని చెప్పిందట. జనాలు ఇక మనం సుత ఆయుధాలతోని కొట్టి తరిమేయాలి ఆ కరోనాని. ఇక వేంటియో తెలుసు కదా, మర్చిపోకుండా మాస్కులు పెట్టుకోర్రి, శుభ్రంగా శానిటైజర్ తోని చేతులు కడుక్కోర్రి, బహిరంగ ప్రదేశాలల్లో అస్సలు తిరగకుర్రి. ఇవన్నీ పాటించుకుంటా మనల్ని మనమే కాపాడుకోవాలి. లేకపోతే మన మీదనే పడుతుంది పిడి. ఇక గిట్లా కొందరు పాటించి కొందరు పాటియకున్న సుత అందరి మీద పడుతుంది దెబ్బ. ఎవరన్నా మాస్క్ పెట్టుకోకపోతే చెప్పుర్రి పెట్టుకోర్రి అని. అంతా అయిపోయినాక చేతులు ఎత్తేస్తే చేసేదేం లేదు. జర పైలం మంచిగుందాముర్రి అందరం.